రాష్ట్రంలో బేటీ బచావో అనే నినాదాన్ని కాస్త బేటా బచావోగా మార్చేసుకున్నాడు బండి సంజయ్ కుమారుడి కోసం. అంటే రాష్ట్రంలో అధర్మం ఏ విధంగా రాజ్యం ఏలుతుంది అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. బండి సంజయ్ కుమారుని మీద పోక్సో కేసు నమోదైనప్పటికీ ఇప్పటిదాకా 3 రోజులు అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కుమ్మక్కై ఇవాళ వాళ్ళ కుమారుణ్ణి దేశాలు దాటించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి. మరి నిందితుడిని కఠినంగా శిక్షించకుండా కేంద్ర మంత్రి కొడుకు కాబట్టి ఈ విధంగా చేస్తున్నారా అని నేను డిమాండ్ చేస్తున్నా. సామాన్య ప్రజలకు ఎటువంటి శిక్షలు వేస్తారో ఇలా బండి సంజయ్ కుమార్ని కూడా అటువంటి శిక్షలు వేయాలి. ఈరోజు కేంద్ర హోంశాఖలో చట్టాలు అమలు చేసే పరిస్థితిలో ఉన్నాడు, సహాయ మంత్రిగా ఉన్నాడు బండి సంజయ్ గారు. మరి అటువంటి వ్యక్తి తన కుమారుని మీద స్పందించకపోగా నిన్న ప్రధానమంత్రి వస్తే ఆయన పక్కనే కూర్చొని మళ్ళీ ఏమీ ఎరగనట్టుగా ఉన్నాడంటే రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్తున్నాడు? ఇవాళ సామాన్య ప్రజలు అడుగుతున్నారు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఎందుకు ఇంతగా క్షీణించింది? లా అండ్ ఆర్డర్ ను చేతిలో పెట్టుకుని రేవంత్ రెడ్డి గారు ఎందుకు చూస్తూ ఊరుకుంటున్నారు? 2024వ సంవత్సరంలో మహిళల మీద 18% ఎక్కువగా అఘాయిత్యాలు హరాస్మెంట్ జరుగుతున్నాయి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వమే కితాబిచ్చింది. అయినప్పటికీ కూడా రాష్ట్రంలో ఎటువంటి చర్యలు లేవు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు షీటీమ్సే కావచ్చు, నిఘా వ్యవస్థలే కావచ్చు, ఇలా సీసీ కెమెరాలే కావచ్చు, పకడ్బందీగా ఉండే రాష్ట్రంలో స్వతంత్రంగా మహిళలు పనిచేసుకునే దాఖలాలున్నాయి. మరి కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఇలా మహిళల మీద ఇట్లాంటి అఘాయిత్యాలు పెద్ద పెద్ద నేతల కొడుకులే ఇట్లా చేస్తుంటే నోర్లు ఎందుకు మూసుకున్నారని నేను అడుగుతా ఉన్నా. డెఫినెట్ గా బాధితురాల పక్షాన బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతుంది, మేము కొట్లాడతాం. డెఫినెట్ గా 17 ఏళ్ల బాలిక మీద ఇవాళ రేప్ కేసు నమోదైతే కూడా హనీ ట్రాప్ అని చెప్పేసి ఉల్టా అమ్మాయి మీదనే కేసు పెట్టి పంపించడం ఎంతవరకు న్యాయం అండి? ఇలా బండి సంజయ్ కుమారుణ్ణి కఠినంగా శిక్షిస్తేనే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పటిష్టంగా ఉన్నట్టు. ఇవాళ తన కొడుకును వెనకేసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇవాళ కేసులు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. డెఫినెట్ గా బాధితురాల పక్షాన బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది. ఇలా బీఆర్ఎస్ మహిళా వింగ్ అంతా కూడా ఉమెన్ కమిషన్ కు వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ మాకు న్యాయం దొరుకుతుందని భావిస్తున్నాం. బాధితురాలకి న్యాయం దొరుకుతుంది. డెఫినెట్ గా బాధితురాల పక్షాన మేము కొట్లాడతాం. రేవంత్ రెడ్డి ఒకప్పుడు అంటే అల్లు అర్జున్ విషయంలో కూడా ఏ సూపర్ స్టార్ అయినా, ఏ స్టార్లు అయినా, ఏ పొలిటికల్ లీడర్లు అయినా సరే అందరికీ శిక్ష పడాల్సింది, న్యాయం అంతా ఒకటే అని చెప్పి మాట్లాడడం జరిగింది. అవును, అప్పుడు అల్లు అర్జున్ విషయంలో అలానే చేశారు. ఎందుకు బండి సంజయ్ విషయం వచ్చారు, ఎందుకు కేసు నీరు గార్చే ప్రయత్నం జరుగుతుందని చెప్పి ఎందుకు విమర్శలు వస్తున్నాయి? అయితే ఈ రోజు చీకటి ఒప్పందం బయటపడిందండి. ఇవాళ బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని ఈ కేసుతో బయటపడ్డది. బీజేపీలో ఎటువంటి తప్పులు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వం వెనకేస్తుంది. ఇవాళ రేవంత్ రెడ్డికి ఎటువంటి కష్టం వచ్చినా బండి సంజయ్ కుమార్ గారు బీజేపీ వెనకేసుకొస్తుంది. మరి రాష్ట్రంలో ఈ 2 చీకటి ఒప్పందాలు ప్రజలు గ్రహించారు. ఇవాళ కనీసం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏ ఒక్క మనిషి కూడా దీని మీద స్పందించకపోవడం ఎంత విచారకరం అండి. 17 ఏళ్ల బాలిక మీద ఇలాంటి అఘాయిత్యం జరిగిందని మొత్తుకుంటుంటే 3 రోజుల నుంచి ఏ ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ తప్పితే ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. మరి రాష్ట్రంలో ఏం జరుగుతుందని ప్రజలు అడుగుతా ఉన్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి బయటికి రావాలని డెఫినెట్ గా దీని మీద స్పందించాలి, బాధితురాలకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ వచ్చినాక ఇవాళ మహిళల పరిస్థితి అధోగతి పాలైంది. వాళ్ళు ఏదైతే అబద్ధపు హామీలు బూటకాలు ఇచ్చి రాజ్యం ఏలుతున్నారో అట్లనే ఈ కేసును కూడా నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి డెఫినెట్ గా మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన కొట్లాడుతూనే ఉంటాం.